నేడు ఐపీఎల్ 2026 సీజన్ లో ఒక ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో బుమ్రా వంటి మేటి బౌలర్ ను ధైర్యంగా ఎదుర్కొన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నేడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సేనను ఎలా ఎదుర్కొంటాడోనని అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యమైన బలమైన బౌలింగ్ విభాగాలను చీల్చి చెండాడుతున్న ఈ యువ ఓపెనర్ నేడు బెంగళూరు జట్టుతో అసలైన పరీక్ష ఎదుర్కానుంది. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ సమీక్షంలో ఆ ఒత్తిడిని అధిగమించి వైభవ్ సూర్యవంశీ తన సహజ సిద్ధమైన ఆటను ఎలా ప్రదర్శిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బుమ్రా బౌలింగ్ లో అదరగొట్టిన వైభవ్ నేడు మరోసారి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. అంతకు ముందు మ్యాచ్ లో ముంబై బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్న ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ నేడు ఆర్సీబీకి ఓపెన్ ఛాలెంజ్ గా మారాడు. ఆర్సీబీ బౌలర్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడో చూడాలి. బెంగళూరు జట్టులోని కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ బౌలర్లతో పాటు అభినందన్ సింగ్, జాకబ్ టఫీ, రొమారియో సిఫర్డ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఎలాంటి బౌలింగ్ తో వైభవ్ దూకుడును అడ్డుకుంటారో చూడాలి. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ విభాగంగా అవతరించింది. జైస్వాల్, వైభవ్ మంచి ఓపెనింగ్ జోడిగా అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ బౌలర్లు కూడా తమ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ నుంచి వైదొలిగినప్పటికీ ఐపీఎల్ లో అతని అనుభవం జట్టుకు కొండంత అండ. జట్టు కూర్పు పరంగా కూడా బెంగళూరు ఎంతో బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ప్రారంభ బ్యాటర్ల మధ్య అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 36 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించింది. నేటి మ్యాచ్ లో మరోసారి ఈ మెయిల్ రాయిని చేరుకుంటే అత్యధికంగా 37 సార్లు ఈ ఘనత సాధించి చెన్నై రికార్డును ఆర్సీబీ సమం చేస్తారు. ఇక ఈ మ్యాచ్ కి వర్ష సూచన అయితే ఏమీ లేదు. ఈ విషయంలో అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపార క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది.